హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్. ఈరోజు కథ వినే ముందు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇక ఈరోజు కథను ప్రారంభిద్దాం. సంధ్య పెద్దగా చదువుకోలేదు, కనీసం చూడటానికి అంత అందంగా కూడా ఉండదు. దానికి తోడు ఆమె అమాయకురాలు. అయితే సంధ్య మేనత్త కొడుకు రాహుల్ ఫారెన్కి వెళ్ళి అక్కడ చదివి డాక్టర్ అయి ఇండియాకి వచ్చాడు. రాహుల్ వాళ్ళకి బాగా డబ్బుంది. అలా రాహుల్కి తన ఫ్యామిలీలో మంచి గౌరవం ఉంది. అతడి గురించి అందరూ కూడా చాలా గర్వంగా చెప్పుకునేవాళ్ళు. అయితే రాహుల్కి పెళ్లి కాకపోవడంతో అతడు ఇండియాకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అలా అతడికి మేనమరుదల్లో ఉండగా అందులో సంధ్య ఒక అమ్మాయి. సంధ్య వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరిలోనూ సంధ్య వాళ్ళ ఫ్యామిలీనే చాలా పేద ఫ్యామిలీ కాగా మిగతా వాళ్ళందరూ కూడా చాలా ధనవంతులు. అంతేకాదు వాళ్ళు సంధ్యలాగా కాకుండా చాలా అందంగా ఉండేవాళ్ళు. దీంతో రాహుల్ని పెళ్లి చేసుకోవడం కోసం ఇండియాకి రావడంతో సంధ్య తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అతని కోసం తెగ అందంగా రెడీ అయి ముస్తాబవుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే రాహుల్ ఫారిన్ నుంచి వచ్చాడు కాబట్టి అతనుకు అందంగా మోడర్న్గా ఉండే అమ్మాయిని కోరుకుంటాడని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అతని కోసం ఆరాటపడుతూ ఉంటారు. ఇక రాహుల్ ఇండియాకి రావడంతో ఇక్కడ ఒక పెద్ద క్లినిక్ పెడతాడు. అయితే సంధ్య తన బావ రాహుల్ అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా అతడు తన రూపాన్ని చూసి ఇష్టపడడని, అది జరిగే పని కాదని అనుకుని అతని గురించి ఆలోచించడం మానేస్తుంది. పైగా తను పెద్దగా చదువుకోలేదు కాబట్టి కనీసం తనతో మాట్లాడాలి అని అనుకుని ఉంటుంది. ఒకరోజు సంధ్యకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తన తల్లి సంధ్యని రాహుల్ హాస్పిటల్కి తీసుకెళ్లాలని అనుకోగా ఈ విషయం తెలిసిన సంధ్య అక్కడికి వద్దు, వేరే హాస్పిటల్కి వెళ్దాము అని అంటుంది. అయినప్పటికీ కూడా తన తల్లి మాత్రం తెలిసిన డాక్టర్ని వదిలేసి వేరే డాక్టర్కి దగ్గరికి ఎందుకు అని సంధ్యని రాహుల్ దగ్గరికి తీసుకెళ్తుంది. నిజానికి సంధ్య తల్లి ఉద్దేశం ఏమంటంటే అతను సంధ్యాని చూసి ఇష్టపడతాడేమో అని అనుకుంటుంది. కానీ సంధ్యకి మాత్రం అతని మీద నమ్మకం లేదు. ఆ తర్వాత రాహుల్ కాసేపు తన అత్తతో మాట్లాడి సంధ్యకి చెకప్ చేసి ఆమెకి కొన్ని మెడిసిన్స్ ఇస్తాడు. తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు. 3 రోజుల తర్వాత వారు ఊహించని న్యూస్ వింటారు. అదేంటంటే రాహుల్ సంధ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని తెలుస్తుంది. దీంతో సంధ్య షాక్ అవుతుంది. ఆమె తల్లి మాత్రం చాలా సంతోషపడుతుంది. సంధ్య తల్లి అతను ఎప్పుడూ కూడా రాహుల్ ఫ్యాషన్గా ఉండే అమ్మాయిలు చూస్తూ ఉంటాడు కాబట్టి నీలాంటి పద్ధతి గల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చాడని సంధ్యతో చెప్పి మురిసిపోతూ ఉంటుంది. అయితే ఈ విషయం తెలిసిన తన కుటుంబ సభ్యులు అంటే రాహుల్ని అల్లుడుగా చేసుకోవాలనుకున్న వాళ్ళు రాహుల్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని షాక్ అవుతారు. అతడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వాళ్ళలో ఎవరికీ కూడా అసలు ఇష్టం ఉండదు. రాహుల్కి సంధ్య బాగా నచ్చడంతో ఆమెకి మెసేజ్ కూడా చేస్తాడు. నిన్ను మొదటి చూపులోనే నేను చూసి ప్రేమించాను, ప్రేమలో పడ్డాను. నా జీవితంలో ఎలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయిని కావాలనుకుంటున్నాను, ఆ లక్షణాలన్నీ నీలో ఉన్నాయని చెప్పి తనకి చెప్తాడు. అంతేకాదు ఈ పెళ్లి ఖర్చులు అన్నీ కూడా తనే భరిస్తానని చెప్పి ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదని రాహుల్ అనడంతో సంధ్య మరింత ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత రాహుల్ ఆమెకి లక్షల్లో విలువైన నగలు, చీరలు ఇస్తాడు. ఇక ఈ విషయం తెలిసిన వాళ్ళ బంధువుల మొహాలన్నీ కూడా వాడిపోతాయి. వాళ్ళు చాలా అసూయతో ఉంటారు. ఇక పెళ్లి రోజున వాళ్ళందరూ కూడా సంధ్య గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ నల్లటి అమ్మాయిని ఎలా ఇష్టపడ్డాడో అని హేళన చేస్తారు. ఆ తర్వాత స్టేజ్ మీదకి తమ బంధువుల అబ్బాయి వచ్చి రాహుల్ని నువ్వేంటి ఇటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు, నువ్వు అనుకుంటే ఎంతో అందమైన అమ్మాయిల్ని, ఎంతో డబ్బున్న అమ్మాయిలు వచ్చి నీ ముందర నిలబడతారు కదా, ఇలాంటి అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు, చీప్గా అనిపిస్తుంది అనడంతో వెంటనే రాహుల్ అతనికి 2 మాటల్లో సమాధానం చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపిస్తాడు. సంధ్య తన అత్తగారింట్లో అడుగు పెట్టగా అంత పెద్ద ఇల్లు చూసి మరింత ఆశ్చర్యపోతుంది. తర్వాత రాహుల్ తల్లి ఆమెను రూమ్కి తీసుకెళ్లి ఫ్రెష్ అవ్వమని చెబుతుంది. కానీ సంధ్య మాత్రం స్టేజ్ పైన ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది.
రాహుల్ ఆమె దగ్గరికి వచ్చి ఇందాక వాడన్న మాటలకి బాధపడుతున్నావా అనడంతో సంధ్య ఏం మాట్లాడలేకపోతుంది. అప్పుడు రాహుల్ సంధ్యకి నువ్వేమీ బాధపడకు, ఇప్పటి నుంచి నీ రంగు కోసం ఎవరూ తక్కువ చేసి మాట్లాడకుండా నేను చేస్తాను. నీ ముఖంలో ఉన్న నలుపు రంగును తగ్గించి నేను తెల్లగా అందంగా మార్చే ఇంజెక్షన్ ఒకటి ఉంది. దాన్ని నువ్వు కొన్ని రోజులు వాడితే చాలు, చాలా అందంగా అవుతావు. నువ్వు కావాలనుకుంటే నీకు ఆ ఇంజెక్షన్ నేను ఇస్తాను. నిజంగా నాకు మాత్రం ఇలాగే నచ్చుతున్నావు, కానీ బయట వాళ్ళ వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి నా వల్ల ఇది జరుగుతుంది, కాబట్టి నిన్ను తెల్లగా మారుస్తాను అనడంతో సంధ్య అతని వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఇది సాధ్యం కాదని అనడంతో ఇప్పుడు కాలం అంతా మారిపోయింది. ఈ కాలంలో అన్నీ సాధ్యమవుతాయి. అందంగా ఉండడం కూడా సర్జరీ చేయించుకుంటున్న కాలం ఇది. మరి రంగు మార్చుకోవడానికి సాధ్యమెందుకు కాదు? దానికి కూడా ఒక మార్గం ఉంది. నువ్వు సరే అంటే రేపటి నుంచి ఇంజెక్షన్ ఇస్తాను అనడంతో సంధ్య చాలా సంతోషపడి సరే అంటుంది. తన భర్త తన కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాడని మురిసిపోయి తను ఒప్పుకుంటుంది. మరుసటి రోజు నుంచి రాహుల్ సంధ్యకి ఇంజెక్షన్ ఇవ్వడం మొదలు పెడతాడు. అయితే ఈ ఇంజెక్షన్ విషయం ఎవరికీ కూడా చెప్పొద్దని, ఎందుకంటే ఇంజెక్షన్ తీసుకుని తెల్లగా అవుతున్నారంటే అందరూ ఎన్నో రకాలుగా మాట్లాడతారని అనడంతో దానికి సంధ్య కూడా సరేనని చెప్పి ఒప్పుకుంటుంది. అలా ఇంజెక్షన్ తీసుకున్న కాసేపటికి ఆమె నిద్రలోకి వెళుతుంది. ఉదయం నిద్ర నుంచి లేచేసరికి ఆమెకి బాగా నీరసంగా ఉండేది. అంతేకాకుండా కడుపు నొప్పి కూడా బాగా వచ్చేది. ఇదే విధంగా ఈ విషయం ఆమె తన భర్తకి చెప్పడంతో కొన్ని ఇంజెక్షన్ల వల్ల ఇలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని, దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, ఒక 10 రోజులు ఆగితే అంతా సర్దుకుంటుందని ఇంజెక్షన్ ఇస్తూ ఉండేవాడు. అలా ప్రతిరోజు ఇంజెక్షన్ తీసుకున్న వెంటనే సద్య నిద్రలోకి జారుకునేది. ఇక ఉదయాన్నే లేచేసరికి బాగా కడుపు నొప్పితో బాధపడేది. దీంతో ఒకరోజు నొప్పి తట్టుకోలేక చాలా అవస్థలు పడింది. ఒక్కరోజు ఇంజెక్షన్ తీసుకుంటే తన ప్రాణాలేమి పోవులే అనుకుని వెంటనే తన భర్తతో ఈ ఒక్కరోజు ఇంజెక్షన్ వద్దని చెప్పడంతో అప్పుడు రాహుల్ ఇంజెక్షన్ ప్రతిరోజు తీసుకోవాలని, ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ప్రతిరోజు వాడాలని అంటాడు. తనకి కడుపు నొప్పి ఉందని చెప్పినా కూడా అతడు వినిపించుకోడు. ఇక అతడు లేని సమయంలో వెంటనే ఆ ఇంజెక్షన్ మార్చి నీళ్లతో కూడిన డోసుని ఇంజెక్షన్ పెట్టి ఏమీ తెలియనట్టుగా పడుకుంటుంది. సంధ్య ఆ తర్వాత రాహుల్ ఆమెకి ఇంజెక్షన్ ఇవ్వటానికి వస్తాడు. ఆ టైంలో ఆమె నిద్రపోతున్నట్లుగా నటిస్తుంది. అప్పుడు రాహుల్ ఎవరితోనో ఫోన్ మాట్లాడటం గమనిస్తుంది. ఆ మాటలు విని షాక్ అవుతుంది. ఆమె గుండె ఒకేసారి పిండేసినట్లు అయిపోతుంది. తన భర్త తనకి అన్యాయం చేస్తున్నాడని తెలుసుకుని ఆ ఫోన్లో అతని మాటలు విని తట్టుకోలేక వెంటనే కళ్ళు తెరిచి ఇంత మోసం చేస్తున్నావా అంటను తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. తన తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పడంతో వాళ్ళు కూడా షాక్ అవుతారు. అతడింత మోసం చేస్తున్నాడా అని, తమ అమ్మాయిని జీవితం నాశనం చేశాడని వాళ్ళు చాలా బాధపడతారు. ఇక ఈ విషయం మెల్లమెల్లగా అక్కడున్న బంధువులందరికీ తెలియడంతో కొందరు బాగా జరిగింది అనుకోగా మరి కొందరు సంధ్యాదే తప్పు అని అనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న సంధ్య స్నేహితురాలు సంధ్య దగ్గరికి వచ్చి తనకి తెలిసిన లాయర్ ఉన్నారని, ఎలాగైనా న్యాయం జరిగేలాగా చేస్తానని అతనిపై కేసు పెట్టాలని చెబుతుంది. దీంతో తన ఫ్రెండ్ సహకారంతో సంధ్య తన భర్తపై కేసు పెడుతుంది. అసలు విషయం ఏంటంటే రాహుల్ ఫారెన్లో ఒక మోడ్రన్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇక ఆమె ఫిట్నెస్ కోసం, ఆమె అందం చెడిపోకుండా ఉండడం కోసం ఒక బిడ్డని కావాలని అనుకుంటుంది. అలా బిడ్డని కనడం కోసమే రాహుల్ ఇండియాకి వచ్చి ఇక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకుని తన మొదటి భార్యకి బిడ్డని ఇవ్వాలనుకుంటాడు. ఇలా బిడ్డని కనాలంటే ఒక డబ్బు లేని అమాయకురాల అమ్మాయి అయితే సెట్ అవుతుందని అతడు సంధ్యాని తన హాస్పిటల్లో వచ్చినప్పుడు మొదటి చూపుల్లోనే ఆమె అమాయకురాలని తెలుసుకొని ఆమెకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని పెళ్లి చేసుకుంటాడు. ఇక తన మొదటి భార్యకి సంబంధించిన సంతానాన్ని సంధ్య కడుపులో ప్రవేశపెట్టడానికి ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటాడు. దీంతో ఆమెకి బాగా కడుపు నొప్పి రావడంతో అనుమానం వచ్చి సంధ్య నకిలీ ఇంజెక్షన్ పెట్టగా ఇదంతా బయటపడింది.
ఈ సమయంలో అతను తన మొదటి భార్యతో ఈ విషయాలన్నీ మాట్లాడి, ఇంక 2 రోజుల్లో అంతా సెట్ అవుతుంది. ఇక 9 నెలల తర్వాత ఆమె బిడ్డకు జన్మనిచ్చాక ఆమెకు విడాకులిచ్చి నేను బిడ్డని తీసుకొని అక్కడికి వస్తాను అనే మాటలు సంధ్య చెవిలో పడటంతో వెంటనే సంధ్య భయపడి అక్కడి నుంచి తన పుట్టింటికి వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది. దీంతో పోలీసులు ఆ కేసు నమోదు చేసుకోగా సంధ్య అనుమతి లేకుండా రాహుల్ ఈ విధంగా ప్రవర్తించడం చట్టరీత్యా నేరమని చెప్పి రాహుల్కి కోర్టు శిక్ష విధిస్తుంది. ఆ తర్వాత కోర్టు సంధ్య కోరిక మేరకు విడాకులు ఇప్పించి ఆమె ఆరోగ్యం బాగవడం కోసం ఆ తర్వాత రాహుల్ నుంచి ఆమెకి భరణం ఇప్పిస్తారు. చూశారు కదండి ఫ్రెండ్స్, తన భార్య అందంగా ఉండడం కోసం మరో అమాయకురాలి జీవితాన్ని ఎలా నాశనం చేయాలని అనుకున్నాడో. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు. ఇంకొక వీడియోలో కలుద్దాం.